వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన ఆడుతాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం పేరిట ఎన్నికల సరికొత్త నాటకానికి తెరలేపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 3 వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో 15 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా ఆడాలంటూ గ్రామ వార్డు వాలంటీర్లు బలవంతంగా పేర్లను నమోదు చేశారు. ఈ క్రీడల హడావిడి ఫిబ్రవరి తొలివారం వరకు ఉండనుండగా 10 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఇందుకు విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంది. 10వ తరగతి సిలబస్ జనవరితో పూర్తవుతోంది. ఈ సమయంలో ప్రతి క్లాస్ ప్రతి నిమిషం విలువైనదే. విద్యార్థి దశలో 10 ఇంటర్మీడియట్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంత విలువైన సమయంలో బడిలో లేకుండా క్రీడలకు తీసుకువెళ్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనే ఆలోచన కూడా చేయకుండా ఇప్పుడు ఆటలేమిటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఎన్నికల ముందు ప్రచారం కోసం పణంగా పెడతారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 10 ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు అత్యంత కీలకమైన ఈ తరుణంలో తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా పిల్లల ఏకాగ్రత దెబ్బతినకుండా జాగ్రత్త పడతారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పరీక్షలకు సన్నద్ధమయ్యే ఈ సమయంలోనే 15 ఏళ్లు పైబడిన వారితో బలవంతంగా ఆటలాడిస్తోంది. దీంతో తమ చదువులు ఏమవుతాయోనని రాష్ట్రంలోని 10వ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. చదువుకోవడానికి ఇబ్బంది అవుతోంది, ఆడటం ఇష్టం లేదని విద్యార్థులు ఎంత చెబుతున్నా వినేవారెవ్వరూ లేరు. జగన్ తలపెట్టిన బలవంతపు ఎన్నికల ఆటల పోటీలో విద్యార్థుల చదువులను నాశనం చేసేలా మారాయని సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సచివాలయాల పరిధిలో ఆటలు ఆడించేందుకు సరిపడా క్రీడా స్థలాలు లేవు. చాలా చోట్ల అద్దెకు తీసుకునేందుకు అవకాశమూ లేదు. 50 రోజుల్లోనే హడావిడిగా మ్యాచ్లన్నీ నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5851 సచివాలయాల పరిధిలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లోనే ఆట స్థలాలున్నాయి. ఇలాంటి చోట ఒక పక్క విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా మరోవైపు మైదానంలో ఆటలాడుతున్నందున అంతా గందరగోళంగా ఉంటోంది. బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. పిల్లలు పాఠాలు సరిగ్గా వినడం లేదు. దేనికి తోడు ఆటలు చూసేందుకు రావాలంటూ జనాలపై వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారు. చూసేందుకు రాకపోతే సంక్షేమ పథకాల్లో కోత పెడతారేమోననే భయం వారిలో నెలకొంది. వార్షిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాల్సిన కీలక సమయాన్ని రాజకీయ స్వలాభం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే తమ జీవితాలతో ఆడుకొని మమ్మల్ని నరక రూపంలోకి నెట్టేసిన జగన్ ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తుతోనూ ఆడుకుంటున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.